మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియులారా, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. నేను పాపిని కాదు. ఏమండి, ఆ మాట నేను చెప్పుకోవట్లేదండి. నేను పాపిని కాను అనంగలోనే ఏంటి అయ్యగారు పాపి కాడంటున్నాడు అని అయ్యగారు చెప్పుకుంటున్నాడేమో అనుకుంటున్నారా ఏమిటి కొంపతీసి? ఈనాడు చాలామంది ప్రజలలో ఉన్న ఒక అభిప్రాయం, చాలామంది వ్యక్తుల్లో ఉన్న ఒక ఆలోచన, వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కావచ్చు, లోపల మందిరంలో ఉన్నవారు కావచ్చు, ప్రతి వ్యక్తికి ఎక్కువగా ఉన్నటువంటి 100కి 95% పైనే, ఇంకా ఎక్కువే 98 అనుకోవచ్చు. ఎక్కడో ఒకరిద్దరిని మాత్రం చూడగలుగుతాం వేరే రకంగా. 100కి 98% ప్రజలు నేను పాపిని కాదు, నేను మంచోడిని, నా భార్య చాలా మంచిది, నా పిల్లలు అట్లాంటి పిల్లలు మా ఏరియాలో లేరు, మా కుటుంబం సూపరో, ఇక మా రక్త సంబంధులు, మా ఇంటి పేరటి వాళ్ళు, అసలు మా ఫ్యామిలీలు అంటే మామూలు విషయం కాదు, మాటలు కాదు. అసలు ఏరియాలో మేము ఉన్నంత పరిశుద్ధంగా, మేము ఉన్నంత శుభ్రంగా ఇంక అసలు ఎవరు ఉండరు. మాలో అసలు ఏ పొరపాటు లేదు, ఏ తప్పు లేదు, మా అంత పరిశుద్ధులకి ఎవరూ లేరు, మేము అసలు పాపులం కాదు అనే ఒక అభిప్రాయంతో ప్రజలు ఈ రోజున చాలామంది ఉంటూ ఉంటారు. నేనంటాను, నేను అసలు పాపిని కాదు, నేను నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులు అందరం నీతిమంతులు అంటున్నారు. మీరు మనుషులా కాదా? ముందు అది కదా మనం తేల్చుకోవాలి. మనుషులా కాదా మీరు అంటే వేరే రకంగా అపార్థం చేసుకోకండి. మీరు మనుషులా దేవదూతలా అంటున్నాను నేను. అది ఎందుకన్నయ్యా మనుషులా కాదా అంటున్నావంటే, మనిషి అనే ప్రతి వ్యక్తిలోనండి పాపం ఉంది. మనిషిలో ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. రోమాపత్రిక 3:11 మీరు తర్వాత చదువుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అదే రోమాపత్రికలో పౌలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ప్రియులారా, ప్రతి మనిషిలో పాపం ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటే, ఈ రోజున నేను పాపంలో ఉన్నాను, మాలో ఈ లోపం ఉంది అని చూసుకునేటటువంటి వ్యక్తులు, ఆ పాపం నుండి బయటపడదామని ఆశ కలిగినటువంటి వ్యక్తులు, ఆ పాపానికి ముందు యేసు రక్తమే కదా ఆయన్ని ఆశ్రయిద్దాం అనుకునే మనుషులు, నిజంగా అసలు ఆ సంఖ్య ఎంత తక్కువ ఉందో గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఇదొకటి బాగా లోతుగా పాతుకుపోయింది. బయట ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు మేము నీతిమంతులు, మేమేం పాపం చేసాం అనుకుంటున్నారు, అన్ని రకాల చెడులో ఉంటారు. మందిరాల్లో వచ్చినటువంటి వ్యక్తులు కూడా, ప్రియులారా మేము రక్షణ పొందేశాము, బాప్తిసం తీసేసుకున్నాము, ఇక అసలు మా అంత పరిశుద్ధులు ఇక ఎవరు లేరు అనేటటువంటి ఒక భ్రమలో ఉండి, ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా అసలు మా కుటుంబాలు లాంటి కుటుంబాలు ఇక అసలు లేవు, సూపర్ కుటుంబాలనే మనస్తత్వంలోనికి చాలామంది వెళ్ళిపోయి సైతాను యొక్క ఉచ్చుల్లో పడి వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. లోపం లేనివారు, పాపం లేనివారు, చెడు లేనివారు, అలాంటి ఫ్యామిలీస్ ఉంటాయంటే అసలు ప్రపంచంలో. ఇక కుటుంబాల్లో ఉన్నటువంటి మొత్తం 50 మంది 100 మంది ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో మొత్తం ప్రజలందరూ కూడా, ఓ 10-15 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 100 మంది జనం ఉన్నారనుకోండి, ఇక వాళ్ళందరూ కూడా ఇక ఏమి పొరపాటును కూడా ఏ కల్మషం లేకుండా ఉంటారండి? అసలు అలా సాధ్యం అంటారా? ప్రియులారా, అసలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అందుకే ఈనాడు చాలామంది ప్రభువా మమ్మల్ని క్షమించు అంటూ వారి లోపాన్ని, వారి తప్పును వారు చూసుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అట్లా చూసుకునే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు.
ఎందుకంటే మేము నీతిమంతులు అనుకుంటున్నప్పుడు ఇంకెట్లా చూసుకుంటారు? ఈ మధ్య దైవజనుడు గొప్ప సేవకులు చెప్పారు, నాకు భలే నచ్చింది ఆ మాట, వాక్యం వింటూ ఉండగా. కొంతమంది ఆడవాళ్ళు చర్చికి వస్తారు కదా, వాళ్ళు మెల్లిగా వచ్చి ఆ దైవజనుడితో అంటారంట, అన్నయ్య మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య, ఆయన చర్చికి రాడు, లోకంలో ఉంటాడు, కానీ వచ్చినటువంటి లేడీస్ చదువుతున్నారంట, విశ్వాసులు, అన్నయ్య మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య అందంట ఒక ఆమె. వెంటనే దైవజనుడు అన్నాడు, అట్లయితే ఎప్పుడుకి మారలేమ్మా అన్నాడంట. మళ్ళీనో వచ్చింది నాకు. అట్లయితే ఎప్పుడు మారలేమ్మా, అతను మారడిక, ఎందుకంటే మంచోడు అనుకున్నవాడు ఎవ్వడు మారడండి. నేను చెడ్డవాడిని, నాలో పాపం ఉంది, దేవా నాకు సహాయం చెయ్యి, నీవు మాత్రమే నా తప్పులో నుండి పాపంలో నుండి బయటికి తేగలవు అనే ఆలోచన ఉన్నవాడు మారతాడు. కానీ నేను మంచోణ్ణి అనుకున్న ప్రతివాడు మారు మనసు పొందడు, నిత్య జీవాన్ని కూడా రేపు పొందడు. బాధాకరమైన ఒక విషయం, వారు నిత్య నరకానికి వెళ్తారు. చాలా దుఃఖంగా ఉంది. ఎందుకంటే నీతిమంతుని అనుకున్నవాడు ఎవడు పరలోకానికి వెళ్ళడండి. యేసయ్య సహాయంతో నీతిమంతుడు అయినవాడు వెళ్తాడు, కానీ నేను నీతిమంతుణ్ణి అంటూ చెడులో ఉన్న ఏ వ్యక్తి కూడా వెళ్ళడు. నేను పాపిని కాదు అని ఎవ్వరు అనుకోకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మొదటి నుంచి 11 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఈ టాపిక్లో వ్యభిచార నేరంలో పట్టబడిన ఒక స్త్రీని అనేక మంది ప్రజలు లాక్కొచ్చి యేసయ్య ముందు పడేశారు. వ్యభిచారం అనేది ఆడమనిషి ఒక్కటే తనంతటగా తాను జరిగించదు కదండి, పురుషుడు కూడా ఉండాలి కదా. ఆయన్ని వదిలేశారు. మరి ఎందుకు వదిలేశారో, ఎందుకు ఆయన జోలికి పోలేదో మనకు తెలియదు. మొత్తానికి తెచ్చిన వాళ్ళందరూ పురుషులు కాబట్టి మా పురుషుడు మా బ్యాచ్ కదా అని వదిలేశారా? మరి ఎందుకు వదిలేశారో, దాన్ని వదిలేశారు. పాపం ఆడ మనిషిని తీసుకొచ్చి ప్రభు ముందు పెట్టి కేవలం ఆయన్ని శోధిద్దామని, బోధకుడా మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచార నేరం కింద పట్టబడితే ఆ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ఉంది కదా, నువ్వేమంటావు? ఆయన నిరికించటానికి కొట్టండి అంటేనేమో నువ్వు కనికరం ప్రేమ లేనివాడివి అనొచ్చని, వదిలేయండి మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అందామని. రెండు రకాలుగా ప్రభువుని ఇరికించాలని వాళ్ళ ఉద్దేశం. ప్రభువుని ఇరికించటం అంటే సామాన్యమైన విషయమా? మనం ఆరాధిస్తున్న యేసయ్య అనంత జ్ఞాని. ఆయన వెంటనే ఒక్క మాట అన్నాడు, శిక్షిద్దామని తెచ్చారు కదా, శిక్షిద్దాం. రాళ్ళు పెట్టి కొట్టాలని చేతుల్లో రాళ్ళు పెట్టుకున్నారు కదా, వేద్దాం, వేయండి. కానీ మొదటి రాయి ఎవరు వేయాలంటే మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారో యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఆయన నేల మీద వంగి రాస్తున్నాడు, ఏదో రాస్తున్నాడు వేలుతో. వీళ్ళు పట్టు వదలకు అడుగుతున్నారు. ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు రాయి వేయండి మొట్టమొదటిగా అన్నాడు అని మళ్ళీ వంగి నేల మీద చేత్తో ఏదో రాస్తున్నాడు. 9వ వచనం, వారా మాట విని అన్న దగ్గరండి 1 అంకేసింది. ఫుడ్ నోట్లో మనం చూస్తే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని రాస్తుంది. వారా మాట విని అన్న దగ్గర మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళందరూ? మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. అవును కదా, మనలో కూడా పాపం ఉంది కదా, మనలో కూడా చెడు ఉంది కదా, మనం పాపులం కదా, ఏమేదో పాపం చేసిందని లాక్కొచ్చి ఇక్కడ పడేశాం. నిజంగా బోధకుడు ప్రభు ఒక్క మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమని. మరి మాలో కూడా పాపం ఉంది కదా, మాలో కూడా చెడు ఉంది కదా,
కనుక మరి మనం రాయి వేయటానికి సరిపోవని అందరూ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే రాళ్ళన్నీ అక్కడ పడేసి ఇంటి దారి పట్టారు. ప్రియులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? ముందేమో ఏమో పాపి అన్నారు, వాళ్ళు నీతిమంతులు అనుకున్నారు. కానీ ప్రభు చెప్పిన ఒక్క మాటకు వాళ్ళు ఆలోచన చేశారు, మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. మేము పాపులమే కదా అని చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరు రాళ్ళు కింద పడేసి ఇంటికి వెళ్ళారు. ప్రియులారా, నేను అంటాను ఒక మాట, కనీసం యేసయ్య చెప్పిన ఒక్క మాటకి వారి మనస్సాక్షి గద్దింపబడి మేం పాపులు అన్న సంగతి వారు గ్రహించి వెళ్ళిపోయారు. మనకి ఇక్కడ అర్థమవుతుంది అందరిలో చెడు ఉంది, అందరిలో పాపం ఉంది అని చెప్పి. కానీ ఈ రోజున విచారం ఏంటంటే, ఎన్ని ప్రసంగాలు వింటున్నారు ఈరోజు మందిరాల్లో, ఎన్నో వర్తమానాలు వింటున్నారు, దైవజనులు చెప్తూనే ఉన్నారు. ఏ సేవకుడైనా పాపాన్ని ఖండిస్తూనే ఉన్నాడు, పాపాన్ని తప్పని హెచ్చరిస్తూనే ఉన్నాడు, పాపం చేయొద్దని చెబుతూనే ఉన్నాడు. కానీ మనస్సాక్షి పనిచేయదే, దేవుని వాక్యం లోపలికి వెళ్ళదే. ప్రియులారా, వేయబడిపోయినటువంటి మనస్సాక్షిలాగా ప్రజలు మారిపోయారు. ఏమి చలనం లేదు, వాక్యం లోపలికి వెళ్ళటం లేదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏదో అలవాటుగా ఆదివారం వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఏ చలనం లేదు, ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు, పాపంలో చెడులో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు చెప్తున్నాను, ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. నేను పాపిని కాదు, మా కుటుంబాలు అన్ని నీతిమంతుల కుటుంబాలు, ఇలా చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఆ ప్రారంభ వచనాలు చదవండి, 1 నుంచి 9 వచనాల వరకు చదువుకోండి. మనలో పాపము లేదని ఎవడైనా చెప్పుకునే ఎడల వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు అన్నాడు. 9వ వచనం 8వ వచనంలో ఉంటుంది, మీరు చూడండి. పాపము లేదు అని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా, ప్రభువా నేను పాపిని అంటూ నీలో ఉన్న చిన్న పొరపాటును కూడా చూసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో, అదే యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, అప్పుడు యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది అంటాడు. పాపం లేదని చెప్పి మోసం చేసుకోవద్దు, యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అన్నాడు. ప్రియబిడ్డ, దయచేసి మీలో ఉన్న పాపాన్ని పొరపాటును ఒకసారి చూసుకొని ప్రభు పాదాల దగ్గర సరి చేసుకొని, ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనపడుతున్నట్టు వారు మనస్సాక్షి చేత గద్దింపబడినట్లుగా మీరు దేవుని వాక్యం చేత చూసుకుంటూ, దేవుని వాక్యం వింటూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో క్రియ చేస్తూ ఉండగా, మీరందరూ కూడా దేవుని చేత సరిచేయబడే విధానంలో సరిచేసుకొని చూసుకొని, మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎలా గద్దిస్తుందో చూసుకొని, ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సిలువను ఆశ్రయించి ఆయన రక్తంలో కడిగేసుకొని ఈ పాపం నుండి బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవించాలని, నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు గనక ఆయనతో పాటు మనం ఎగిరి వెళ్ళి నిత్యత్వంలో జీవించాలనే ఆశతో మీరు ఉండాలని, మనం అలా జీవించాలని నిండు మనసుతో కోరుకుంటూ దైవజనుడిగా మీకు తెలియచేస్తూ, పాపము లేదు అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు సిలువను ఆశ్రయించి పాపం నుండి విడుదల పొందాలని దైవజనుడిగా నేను తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగుతూ పాపం నుండి పరిశుద్ధత వైపుకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. నేను పాపిని కాను అనే భ్రమలో ఎవ్వరూ ఉండకూడదు. మాలో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా మేము చూసుకొని విడిచిపెట్టిన ఆయన ప్రభువా, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మా జీవితాలలో మేలు పొందుటకు సహాయం చేయమని, పాపం నుండి విడుదల పొందినటువంటి వ్యక్తికి మించిన ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడి లోకంలో ఇంకెవ్వరు ఉండరు ప్రభువా. అట్టి కృపా దీవెన ప్రతి బిడ్డకు దయచేయమని, మేము నీతిమంతులు అంటూ వారిని వారు మోసం చేసుకోకుండా మీ సిలువను ఆశ్రయించి సరిచేసుకొని మీ నిత్య జీవానికి వారసురాలు అగుటాన్ని సహాయం చేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.